దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నినాదాల మధ్య ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి హైబ్రిడ్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లును ప్రవేశపెట్టడానికి 269 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. 198 మంది ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు. జమిలి ఎన్నికల కోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లుపై విపక్షాలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఈ బిల్లును ప్రభుత్వం జేపీసీకి పంపిస్తుందన్నారు. बैठिए बैठिए एक मिनट बैठिए एक मिनट पॉइंट ऑफ ऑर्डर बाद में लेंगे। माननीय सदस्यगण, पहले भी मैंने सारी व्यवस्था दे चुकी है और मैंने पूरी परंपरा पुरानी भी सब बता चुका हूं आपको। अब माननीय मंत्री जी ने भी పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ये बता दिया है कि जेपीसी इसके लिए गठन होगी, ऐसा माननीय मंत्री जी ने के एक मिनट उस समय जेपीसी के समय व्यापक चर्चा होगी और सब दल के सदस्य होंगे, उसमें डिटेल चर्चा होगी और उसके बाद जब बिल आएगा उस समय आपको व्यापक चर्चा, आप जितने समय चाहोगे उतना घंटे आपको व्यापक चर्चा दी जाएगी, पूरा समय दिया जाएगा, सबके दल के सदस्यों को समय दिया जाएगा। ये मैं आपसे कह सकता हूं कि उस समय जब इस बिल पे लाएगा तो ఈ బిల్ కి సంబంధించి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమిలి ఎన్నికల బిల్ అయితే లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆమోదం కూడా జరిగింది. చాలా ఆసక్తికర పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. సో నెక్స్ట్ జేపీసీకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, స్టెప్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కరెక్షన్. ప్రవేశపెట్టడం మాత్రమే జరిగింది లోక్సభలో, ఆమోదం అన్నది లేదు. ఆమోదం అన్నది ఎప్పుడంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి ఆ జేపీసీ 90 రోజుల గడువు తీసుకుంటే 90 రోజుల్లో దీని మీద సమగ్రంగా అధ్యయనం చేసి మళ్ళీ అభిప్రాయాలు తీసుకుని సంప్రదింపులు జరిపి ఇందులో ఏమైనా మార్పులు చేర్పులను సూచిస్తూ ఒక నివేదిక ఏదైనా ఇస్తే ఆ నివేదికను బేస్ చేసుకుని మళ్ళీ బిల్లుని లోక్సభలో దాని మీద చర్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆమోదించాల్సి ఉంటుంది. ఈరోజు జరిగిన ఓటింగ్ కేవలం బిల్లును ప్రవేశపెట్టడం కోసం మాత్రమే ఆ ఓటింగ్ అంతా కూడా జరిగింది. ప్రవేశపెట్టడాన్నే కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. కొన్ని విపక్ష పార్టీలు దీన్ని జేపీసీకి పంపాలి అంటూ సూచించాయి. సో ఈ నేపథ్యంలో దాన్ని టేబుల్ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయడము, జేపీసీకి పంపించాలా వద్దా అన్న అంశం మీదనే ఈ ఓటింగ్ అంతా కూడా జరిగిందన్నది మనకు అర్థమవుతుంది. 269 మంది సానుకూలంగా బిల్లుకి ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ ఓటు వేయగా 198 మంది దాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. సో ప్రవేశపెట్టడం కోసం కాబట్టి ఈ సింపుల్ మెజారిటీ తోటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ పాస్ చేయాలంటే ఈ నెంబర్ సరిపోదు. అప్పుడు ఉభయ సభల్లో కూడా 2/3 మెజారిటీ అవసరమవుతుంది. ఆ సంఖ్యాబలం ప్రస్తుతం అధికార కూటమి ఎన్డీఏకి ఇటు లోక్సభలోనూ లేదు, అటు రాజ్యసభలోనూ లేదు. కాబట్టే ఈ సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం ద్వారా మళ్ళీ ఈ పార్టీల అభిప్రాయాలు, వారితో సంప్రదింపులు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే జేపీసీలో ఆ విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఈ సంప్రదింపుల ప్రక్రియలో వారు కూడా భాగస్వాములు అవుతారు. దాన్ని బట్టి ఈ బిల్లు ద్వారా ప్రజా ప్రయోజనాలు ఏంటి, దీంట్లో వాళ్ళు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని ఏదైనా సవరణల ద్వారా తొలగించవచ్చు. ఎందుకంటే ఇందులో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతికి ఈ బిల్లు ద్వారా అపరిమితమైన అధికారాలని కట్టజెపుతున్నారని, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదిస్తున్నాయి. అటువంటి అపరిమిత అధికారాలను కట్టబెడితే రాష్ట్రాల ప్రభుత్వాల గడువు ముగియకుండానే మధ్యలోనే వారు ఎన్నికలకి వెళ్ళిపోవడం, ఇటువంటివి ఏమైనా చేయవచ్చు, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించవచ్చు అన్న ఆందోళన విపక్ష పార్టీలో ఉంది. అందుకనే జేపీసీకి వెళ్ళడం ద్వారా ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటి మీద చర్చించి ఏమైనా సవరణలు అవసరమైతే జేపీసీలో సూచిస్తారు. ఆ తర్వాత మళ్ళీ లోక్సభకు వస్తుంది. లోక్సభలో పాస్ అయిన తర్వాత 2/3 మెజారిటీతో పాస్ అయిన తర్వాత అది రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీతో పాస్ అయితే బిల్లు అమల్లోకి వస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత ఫర్దర్గా అప్పుడు జమిలి ఎన్నికలు ఎప్పటి నుంచి నిర్వహించవచ్చు ఏంటి అన్నది ఈ బిల్లు సందర్భంగా జరిగే చర్చ, దాన్ని పాస్ అయిన సందర్భంగా మనకు ఒక క్లారిటీ రానుంది. రైట్ మహాత్మా.